ఎల్ఐసి వారు అందిస్తున్న ధనరేఖ ప్లాన్ టేబుల్ నెంబర్ వచ్చేసి 863. ఇది ఒక అద్భుతమైన ప్లాన్ అనుకోవచ్చు. ఈ ప్లాన్ వచ్చేసి రెండు ఆప్షన్లో అయితే అందుబాటులో ఉంది. సో లిమిటెడ్ ప్రీమియం అలాగే సింగిల్ ప్రీమియం. సో లిమిటెడ్ ప్రీమియంలో పాలసీ టర్మ్లో సగం టర్మ్ మాత్రమే ప్రీమియం చెల్లిస్తాము. సో ఈ ప్లాన్లో మెచ్యూరిటీ వచ్చేసి 100% ముందే డిక్లేర్ చేస్తారు. సో ఈ ప్లాన్లో మంచి ఇన్సూరెన్స్ అందిస్తారు. అలాగే బోనస్ వచ్చేసి మీకు ముందే డిక్లేర్ చేశారు. సో మీకు బోనస్ అనేది ఎప్పటికీ మారదు, గ్యారంటీడ్ మెచ్యూరిటీ వస్తుంది. అండ్ ఈ ప్లాన్లో స్త్రీలకు ప్రత్యేకమైన ప్రీమియమ్స్ ఉంటుంది, అంటే ప్రీమియంలో తగ్గుదల స్త్రీలకు ఉంటుంది. సో చాలా అంటే చాలా అద్భుతమైన ప్లాన్. ఈ వీడియోని కేర్ఫుల్గా ఎండ్ వరకు చూడండి. లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ ఇండివిజువల్ సేవింగ్ అండ్ మనీ బ్యాక్ ప్లాన్. ఇది ఒక లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్, అంటే మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ అయితే 100% సేఫ్ ఉంటుంది. ఇండివిజువల్ సేవింగ్ అండ్ మనీ బ్యాక్ ప్లాన్, ఇండివిజువల్ సేవింగ్ ప్లాన్ ఇది. అండ్ మనీ బ్యాక్ ప్లాన్ అంటే ప్లాన్ మధ్యలో మనీ బ్యాక్ అనేది వస్తుంది. ఈ ప్లాన్లో ప్రీమియం పేమెంట్ మోడ్, ప్రీమియం చెల్లించేది సింగిల్ ప్రీమియం ఆర్ లిమిటెడ్ ప్రీమియం. సో ఈ ప్లాన్లో సింగిల్గా డిపాజిట్ చేసుకోవచ్చు, అలాగే లిమిటెడ్ ప్రీమియంలో డిపాజిట్ చేసుకోవచ్చు. లిమిటెడ్ ప్రీమియంలో ప్రీమియం చెల్లించుకోవచ్చు. స్పెషల్ ప్రీమియం రేట్స్ ఫర్ లేడీస్, స్త్రీలకు ప్రత్యేక ప్రీమియం రేట్స్ ఉంటుంది, అంటే ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది స్త్రీలకు. ఏజ్ లిమిట్ ఫర్ సింగిల్ ప్రీమియం, అంటే సింగిల్ ప్రీమియంలో ప్లాన్ తీసుకోవాలంటే వయసు ఎంత ఉండాలి. ఏజ్ లిమిట్ ఫర్ లిమిటెడ్ ప్రీమియం, సో లిమిటెడ్ ప్రీమియంలో ప్లాన్ తీసుకోవాలంటే వయసు ఎంత ఉండాలి. టర్మ్ 20 years, పాలసీ టర్మ్ కనుక 20 సంవత్సరాలు తీసుకుంటే సింగిల్ ప్రీమియంలో ఎస్పీ ఏజ్ 8 to 60, టర్మ్ 20 years. సో సింగిల్ ప్రీమియంలో 20 సంవత్సరాల టర్మ్ తీసుకోవాలనుకుంటే సో మీ వయసు వచ్చేసి 8 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉండాలి. సో 8 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు 20 సంవత్సరాల టర్మ్ తీసుకోవచ్చు. లిమిటెడ్ ప్రీమియంలో తెలుసుకుందాం ఇప్పుడు. ఎల్పి ఏజ్ 8 to 55 ఫర్ టర్మ్ 20 years, అంటే లిమిటెడ్ ప్రీమియంలో 20 సంవత్సరాల టర్మ్ తీసుకోవాలంటే మీ వయసు వచ్చేసి 8 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలు ఉండాలి. సో 8 సంవత్సరాల నుంచి 55 ఉంటేనే మీకు 20 సంవత్సరాల టర్మ్ ఎలిజిబుల్ అవుతుంది. టర్మ్ 30 years, పాలసీ టర్మ్ కనుక 30 సంవత్సరాలు తీసుకోవాలనుకుంటే ఇప్పుడు సింగిల్ ప్రీమియం ఎస్పీ ఏజ్ 3 to 50 ఫర్ టర్మ్ 30 years. సింగిల్ ప్రీమియంలో 30 సంవత్సరాల టర్మ్ తీసుకోవాలంటే మీ వయసు వచ్చేసి 3 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉండాలి. సో 3 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపల ఈ వయసు వారికి ఈ 30 సంవత్సరాల టర్మ్ అనేది ఇస్తారు. అలాగే లిమిటెడ్ ప్రీమియంలో చూసుకుందాము. ఎల్పి ఏజ్ 3 to 45 ఫర్ టర్మ్ 30 years. అలాగే లిమిటెడ్ ప్రీమియంలో 30 సంవత్సరాల టర్మ్ తీసుకోవాలనుకుంటే మీ వయసు వచ్చేసి 3 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు ఉండాలి. సో 30 సంవత్సరాల టర్మ్ తీసుకోవాలంటే మీరు 3 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు ఉంటేనే ఎలిజిబుల్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. టర్మ్ వచ్చేసి టర్మ్ 40 years. సో ఇప్పుడు టర్మ్ వచ్చేసి 40 సంవత్సరాలు తెలుసుకుందాము. ఇప్పుడు సింగిల్ ప్రీమియంలో సో ఎస్పీ 90 days to 40 ఫర్ టర్మ్ 40 years. సో మీరు 40 సంవత్సరాల టర్మ్ తీసుకోవాలంటే సింగిల్ ప్రీమియంలో మీ వయసు వచ్చేసి 90 రోజుల నుంచి 90 రోజుల నుండి ఉండాలి. 90 రోజుల నుంచి 40 సంవత్సరాల వరకు ఇస్తారు. 90 రోజుల నుంచి 40 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు ఇస్తారు మీకు టర్మ్ వచ్చేసి 40 సంవత్సరాలు కావాలనుకుంటే. అలాగే లిమిటెడ్ ప్రీమియంలో తెలుసుకుందాము. ఎల్పి 90 days to 35 ఫర్ టర్మ్ 40 years. మీరు లిమిటెడ్ ప్రీమియంలో 40 సంవత్సరాల టర్మ్ తీసుకోవాలనుకుంటే, లాంగ్ టర్మ్ తీసుకోవాలనుకుంటే మీ వయసు వచ్చేసి 90 రోజులైనా ఉండాలి. 90 రోజుల నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి. సో 35 దాటితే కనుక ఈ టర్మ్ వచ్చేసి ఇవ్వలేరు, ఎందుకంటే మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చేసి 75 లోపు పాలసీ అనేది క్లియర్ అయిపోవాలి. సో ఇక్కడ మీకు 30 years టర్మ్ తీసుకోవచ్చు, 35 వరకు 20 years అయినా తీసుకోవచ్చు. మినిమం సమ్ అష్యూర్డ్ 2 lakhs, అంటే ప్లాన్ తీసుకోవాలంటే కనీస బీమా వచ్చేసి 2 లక్షలు. మ్యాక్సిమం సమ్ అష్యూర్డ్ నో లిమిట్ డిపెండింగ్ అపాన్ ఇన్కమ్, అంటే ప్లాన్ తీసుకోవాలంటే గరిష్ట బీమా అనేది లిమిట్ లేదు, మీ ఆదాయం బట్టి ఎంతైనా తీసుకోవచ్చు. పాలసీ ఆన్ లోన్ 2 years ఆఫ్టర్ అవైలబుల్, అంటే పాలసీ మీద లోన్ వచ్చేసి 2 సంవత్సరాల తర్వాత నుంచి అందుబాటులో వస్తుంది. పాలసీ సరెండర్ సింగిల్ ప్రీమియం ఎట్ ఎనీ టైం, పాలసీ సరెండర్ వచ్చేసి సింగిల్ ప్రీమియంలో కనుక ప్లాన్ తీసుకుంటే ఎప్పుడైనా పాలసీ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు. లిమిటెడ్ ప్రీమియం ఆఫ్టర్ 2 years, లిమిటెడ్ ప్రీమియంలో కనుక పాలసీ తీసుకుంటే 2 సంవత్సరాల తర్వాత నుంచి పాలసీ ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. డెత్ బెనిఫిట్ సమ్ అష్యూర్డ్ ఆన్ 125% ప్లస్ ఆఫ్టర్ 6 years గ్యారెంటెడ్ అడిషన్ ఆన్ డెత్. సో పాలసీలో డెత్ బెనిఫిట్ వచ్చేసి ప్లాన్ మధ్యలో పాలసీ హోల్డర్ కనుక మరణిస్తే 125% బీమా అమౌంట్ వస్తుంది. అలాగే ఆఫ్టర్ 6 years 6 సంవత్సరాల తర్వాత నుంచి గ్యారెంటీడ్ అడిషన్ యాడ్ అవుతుంది. సో ఇది మీకు ముందు సో ఎగ్జాంపుల్లో మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి.
గ్యారంటీడ్ ఎడిషన్ అంటే ఈ ప్లాన్లో బోనస్ వచ్చేసి గ్యారంటీడ్ ఎడిషన్ రూపంలో అందిస్తారు. అప్ టు 5 year నిల్ అంటే పాలసీ చేసిన ఫస్ట్ 5 సంవత్సరాలు ఎలాంటి గ్యారంటీడ్ ఎడిషన్ అనేది లభించదు. 6 to 20 year RS 50 రూపీస్ పర్ 1000 సమ్ అష్యూర్డ్. సో 6వ సంవత్సరం నుంచి 20వ సంవత్సరం వరకు ప్రతి 1000 రూపాయల సమ్ అష్యూర్డ్ మీద 50 రూపాయలు అనేది గ్యారంటీడ్ ఎడిషన్ అనేది అందించబడుతుంది. 21 to 30 years RS 55 రూపీస్ పర్ 1000 సమ్ అష్యూర్డ్. సో 21వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం వరకు ప్రతి 1000 రూపాయల సమ్ అష్యూర్డ్ మీద 55 రూపాయలు అనేది గ్యారంటీడ్ ఎడిషన్ అనేది అందించబడుతుంది. 31 to 40 years 60 రూపీస్ పర్ 1000 సమ్ అష్యూర్డ్. సో 31వ సంవత్సరం నుంచి 41వ సంవత్సరం వరకు ప్రతి 1000 రూపాయల సమ్ అష్యూర్డ్ మీద 60 రూపాయలు అనేది గ్యారంటీడ్ ఎడిషన్ అనేది డిక్లేర్ చేశారు. సో ఇది అందించబడుతుంది. సో ఈ ప్లాన్లో వచ్చేసి మీకు మెచ్యూరిటీ అనేది ముందే కన్ఫర్మ్ అయిపోతుంది. అంటే గ్యారంటీడ్ ఎడిషన్ అనేది ముందే డిక్లేర్ చేశారు ఈ ప్లాన్లో. సర్వైవల్ బెనిఫిట్ అంటే జీవిత ప్రయోజన చెల్లింపు. పాలసీ టర్మ్ 20 years. పాలసీ టర్మ్ కనుక 20 సంవత్సరాలు తీసుకుంటే సమ్ అష్యూర్డ్ ఆన్ 10% మనీ బ్యాక్ 10th and 15th పాలసీ ఇయర్. పాలసీ టర్మ్ కనుక 20 సంవత్సరాలు తీసుకుంటే సర్వైవల్ బెనిఫిట్ కింద సో సమ్ అష్యూర్డ్ ఆన్ 10% అంటే బీమా అమౌంట్ మీద 10% బీమా అమౌంట్ అనేది మనీ బ్యాక్ రూపంలో 10వ సంవత్సరం అలాగే 15వ సంవత్సరంలో ప్లాన్ మధ్యలో అందించడం జరుగుతుంది. పాలసీ టర్మ్ 30 years. పాలసీ టర్మ్ కనుక 30 సంవత్సరాలు తీసుకుంటే సమ్ అష్యూర్డ్ ఆన్ 15% మనీ బ్యాక్ 15th, 20th and 25th పాలసీ ఇయర్. పాలసీ టర్మ్ కనుక 30 సంవత్సరాలు తీసుకుంటే సర్వైవల్ బెనిఫిట్ కింద సమ్ అష్యూర్డ్ ఆన్ 15% అంటే బీమా అమౌంట్ మీద 15% బీమా అమౌంట్ అనేది ప్లాన్ మధ్యలో 15వ సంవత్సరం అలాగే 20వ సంవత్సరం అలాగే 25వ సంవత్సరంలో మనకు ప్లాన్ మధ్యలో మనీ బ్యాక్ అనేది అందించడం జరుగుతుంది. పాలసీ టర్మ్ 40 years. పాలసీ టర్మ్ కనుక 40 సంవత్సరాలు తీసుకుంటే సమ్ అష్యూర్డ్ ఆన్ 20% మనీ బ్యాక్ 20th and 25th 30 అండ్ 35th పాలసీ ఇయర్. సో 40 సంవత్సరాల పాలసీ టర్మ్ కనుక తీసుకుంటే సర్వైవల్ బెనిఫిట్ కింద సమ్ అష్యూర్డ్ ఆన్ 20% అంటే బీమా అమౌంట్ మీద 20% బీమా అమౌంట్ అనేది సో 20వ సంవత్సరం అలాగే 25వ సంవత్సరం అలాగే 30వ సంవత్సరం 35వ సంవత్సరం పాలసీ టర్మ్ మధ్యలో అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్లాన్ యొక్క చక్కటి ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. వీడియోని చాలా కేర్ఫుల్గా చూడండి. నేను ఒక 30 years పర్సన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. 30 సంవత్సరాల వ్యక్తిని ఉదాహరణగా తీసుకున్నాను. టర్మ్ 30 years. పాలసీ టర్మ్ వచ్చేసి 30 సంవత్సరాలు తీసుకున్నాను. పీపీటీ 15 years. ప్రీమియం చెల్లించేది కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. సమ్ అష్యూర్డ్ 10 lakhs. బీమా అమౌంట్ అనేది 10 లక్షలు తీసుకున్నాను. ఏడీ ప్లస్ డీబీ రైడర్ యాడ్ చేశాను. ఈ రైడర్ గురించి మీకు ముందు వీడియోలో అర్థమవుతుంది. సో మనం 30 years పర్సన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. 30 సంవత్సరాల వ్యక్తిని ఉదాహరణగా తీసుకున్నాం కాబట్టి టర్మ్ 30 కాబట్టి పాలసీ మెచ్యూరిటీ వచ్చేసి 60 ఏజ్కి పర్సన్ ఏజ్ వచ్చేసి 60 సంవత్సరాలకి పాలసీ మెచ్యూరిటీ అవుతుంది. కానీ మనం ఈ ప్లాన్లో ప్రీమియం చెల్లించేది కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. కేవలం 15 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లిస్తాము. అంటే 44 ఏజ్ వరకే. పర్సన్ ఏజ్ వచ్చేసి 44 వచ్చే వరకు ప్రీమియం చెల్లిస్తాము. కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. ప్రీమియం కనుక చూసుకుంటే ఇయర్లీ ప్రీమియం 76,475 రూపీస్. సంవత్సరానికి ఒకసారి ప్రీమియం చెల్లించుకుందామంటే 76,475 రూపాయలు ప్రీమియం చెల్లిస్తాము. అలాగే మంత్లీ ప్రీమియం చూసుకుంటే 6,506 రూపీస్. సో నెలకు ప్రీమియం చెల్లించుకుందామంటే 6,506 రూపాయలు ప్రీమియం చెల్లిస్తాము. సో ఇలా 15 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తాము. 30 years to 44 years వరకు ప్రీమియం చెల్లిస్తాము. 44 తర్వాత 44 to 60 వరకు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. టోటల్లీ రిలాక్సేషన్ 50% టర్మ్ మాత్రమే ప్రీమియం చెల్లిస్తాము. సో కేవలం టర్మ్ మొత్తంలో కేవలం 15 years అంటే సగభాగం మాత్రమే ప్రీమియం చెల్లిస్తాము. రిమైనింగ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఈ 15 సంవత్సరాలకు టోటల్ ప్రీమియం చెల్లించింది టోటల్ పీపీటీ 11,48,808 రూపీస్ చెల్లించాము. సో 11,48,808 రూపాయలు ప్రీమియం చెల్లించాము. సో ఈ ప్లాన్లో సర్వైవల్ బెనిఫిట్ అందిస్తారు. సర్వైవల్ బెనిఫిట్ సమ్ అష్యూర్డ్ ఆన్ 15% మనీ బ్యాక్ 15th, 20th అండ్ 25th పాలసీ ఇయర్. సో ఈ ప్లాన్లో సర్వైవల్ బెనిఫిట్ ప్లాన్ మధ్యలో బీమా అమౌంట్ మీద అంటే సమ్ అష్యూర్డ్ ఆన్ 15% బీమా అమౌంట్ అనేది 15వ సంవత్సరంలో అలాగే 20వ సంవత్సరంలో అలాగే 25వ సంవత్సరంలో పాలసీ టర్మ్ మధ్యలో అందిస్తారు సర్వైవల్ బెనిఫిట్ కింద. సో ఇక్కడ బీమా అమౌంట్ వచ్చేసి 10 లక్షలు. 10 లక్షలకి 15% అంటే సో 1,50,000 వస్తుంది. 15th ఇయర్ అంటే ఇక్కడ 30 ఏజ్ పర్సన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. 30 + 15 అంటే పర్సన్ ఏజ్ వచ్చేసి 45 ఏజ్లో 1,50,000 మనీ బ్యాక్ సర్వైవల్ బెనిఫిట్ రూపంలో 1,50,000 1,50,000 అనేది అందిస్తారు.
అలాగే 20th అంటే 30 + 20 ఇయర్స్ అంటే 50వ సంవత్సరంలో వస్తుంది. టర్మ్లో చూడండి, 50వ సంవత్సరంలో 1,50,000 అందిస్తారు, 1,50,000 అనేది అందిస్తారు. అలాగే 25th అంటే పర్సన్ ఏజ్ వచ్చేసి 55లో 1,50,000 సర్వైవల్ బెనిఫిట్ అందిస్తారు. 1,50,000 మనీ బ్యాక్ అనేది 55వ సంవత్సరంలో అందిస్తారు. సో ఇలా 3 సార్లు, సో 45వ సంవత్సరం అలాగే 50వ సంవత్సరం 55వ సంవత్సరంలో 3 సార్లు 1,50,000 1,50,000 1,50,000 ఇది గ్యారెంటీడ్. ఇది సో బీమా అమౌంట్ మీద 15% అనేది గ్యారెంటీడ్ మనీ బ్యాక్ అందిస్తారు. అలాగే 60 ఏజ్లో పాలసీ మెచ్యూరిటీ అయిపోతుంది. మెచ్యూరిటీ టైంకి 100% ఎస్ఏ అంటే 10 lakhs. సో 100% బీమా అమౌంట్ వచ్చేసి 10 లక్షలు అందిస్తారు. సో 10 లక్షలు బీమా తీసుకున్నాం కాబట్టి 10 లక్షలు యాజ్ ఇట్ ఈస్గా 10 లక్షలు అందిస్తారు. సో ఇందులో బిఫోర్ పాలసీస్ ఉన్నాయి కదా, ఎల్ఐసిలో మనీ బ్యాక్ పాలసీస్లో సో 40% బీమా మాత్రమే అందించేవాళ్ళు. సో మెచ్యూరిటీకి 40% వరకు బీమా మాత్రమే అందించారు. సో ఇక్కడ ఏంటంటే మీకు 100% బీమా అమౌంట్ లభిస్తుంది. సో చాలా మంచి బెనిఫిట్ అనుకోవచ్చు. అలాగే గ్యారంటీడ్ అడిషన్ వచ్చేసి 13 lakhs వస్తుంది. సో గ్యారంటీడ్ అడిషన్ అనేది 13 లక్షలు యాడ్ అవుతుంది. సో 13 లక్షలు వస్తుంది. సో 100% బీమా అమౌంట్ ప్లస్ గ్యారంటీడ్ అడిషన్ కలిపితే మనకు టోటల్ మెచ్యూరిటీ వస్తుంది. అంటే 60 ఏజ్లో టోటల్ మెచ్యూరిటీ వచ్చేసి 23 లక్షలు వస్తుంది. సో 23 lakhs అనేది 60 ఏజ్లో మనకు మొత్తం మెచ్యూరిటీ అందిస్తారు మళ్ళీ. సో ఇది మెచ్యూరిటీ వచ్చేసి 100%. మీరు పాలసీ మీరు ఎప్పుడు చేసినా మీకు గ్యారంటీడ్ అడిషన్ అనేది ముందే డిసైడ్ చేశారు కాబట్టి బోనస్ అనేది మారదు. మీకు 100% చెప్పిన మెచ్యూరిటీ వస్తుంది ముందే. సో ముందే మీరు పాలసీ చేసేటప్పుడే మీకు మెచ్యూరిటీ ఎంత అనేది తెలిసిపోతుంది ఈ పాలసీలో. సపోజ్ ఇప్పుడు గ్యారంటీడ్ అడిషన్ ఎలా వచ్చిందో ఒకసారి చూసుకుందాము. సో గ్యారంటీడ్ అడిషన్ అప్ టు 5 year నీల్ అన్నాను, అంటే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. సో అప్ టు 5 years అనేది పాలసీ చేసిన ఫస్ట్ 5 సంవత్సరాలు ఎలాంటి గ్యారంటీడ్ అడిషన్ అనేది యాడ్ చేయబడదు. 6 to 20 years RS 50 rupees ఇంటూ 1000 ఇంటూ 15 = 7,50,000. అంటే 6వ సంవత్సరం నుంచి 20వ సంవత్సరం వరకు 15 సంవత్సరాలు. సో RS 50 rupees ఇంటూ 1000 ఇంటూ 15 = 7,50,000. సో ఇది మనకు 15 సంవత్సరాలకు 7,50,000 అనేది బోనస్ యాడ్ అయింది ఇక్కడ. అలాగే 20 to 30 years RS 55 rupees ఫర్ 1000 కాబట్టి RS 55 ఇంటూ 1000 ఇంటూ 10 = 5,50,000. సో ఇక్కడ 10 వచ్చేసి 20 to 30 గ్యాప్ వచ్చేసి 10. RS 55 అంటే ఇది మన గ్యారంటీడ్ అడిషన్ ఇంటూ 1000 కాబట్టి ఫర్ 1000 కాబట్టి 1000. సో ఈ రెండు 7,50,000 అలాగే 5,50,000 టోటల్ చేస్తే మనకు 13 lakhs వస్తుంది. 13 లక్షలు అనేది గ్యారంటీడ్ అడిషన్ అనేది యాడ్ అయింది. సో ఈ ప్లాన్లో వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ వర్తిస్తుంది. సెక్షన్ 80C కింద ఐటీ రిబేట్ చూపించుకోవచ్చు. అలాగే సెక్షన్ 1010D కింద ట్యాక్స్ ఫ్రీ రిటర్న్ వస్తుంది. సో మన మెచ్యూరిటీ కానీ సో మనీ బ్యాక్ కానీ డెత్ క్లెయిమ్ కానీ టోటల్లీ మెచ్యూరిటీ సో టోటల్లీ మనీ బ్యాక్ అనేది సో ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ వస్తుంది. సో ఇప్పుడు పాలసీ మధ్యలో పర్సన్ డెత్ జరిగారనుకుంటే ఎంత అమౌంట్ వస్తుందో ఒకసారి తెలుసుకుందాము. ఇప్పుడు రిస్క్ కవరేజ్ చూసుకుందాము. ప్లాన్ మధ్యలో పాలసీ హోల్డర్ కనుక మరణిస్తే నామినీకి ఎంత అమౌంట్ లభిస్తుందో ఒకసారి చూసుకుందాము. డెత్ ఆన్ 125% సమ్ అష్యూర్డ్ ప్లస్ గ్యారంటీడ్ అడిషన్. పాలసీ హోల్డర్ కనుక మరణిస్తే బీమా అమౌంట్ మీద 125% బీమా అమౌంట్ ప్లస్ గ్యారంటీడ్ అడిషన్. అంటే బీమా అమౌంట్ వచ్చేసి 10 లక్షలు. 10 లక్షలకి 125% బీమా అమౌంట్ కలిపి డెత్ క్లెయిమ్ అనేది ఇస్తారు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ప్లాన్లో వచ్చేసి అప్ టు 5 year సో బోనస్ అనేది యాడ్ కాదు. సో నీళ్ళని చెప్పాను, గ్యారంటీడ్ అడిషన్ అనేది యాడ్ కాదు. అంటే ఫస్ట్ 5 yearలో మీకు 125% బీమా అమౌంట్ మీకు డెత్ క్లెయిమ్గా అందించడం జరుగుతుంది. నార్మల్ కవరేజ్ 12,50,000 ఫస్ట్ 5 yearలో డెత్ జరిగారనుకోండి 12,50,000 మాత్రమే అందిస్తారు. అలాగే యాక్సిడెంటల్ కవరేజ్ సో మనం రైడర్ తీసుకున్నాం కాబట్టి యాక్సిడెంటల్ కవరేజ్ కూడా ఇస్తారు. అదనంగా బీమా అమౌంట్ అందిస్తారు, అదనంగా 10 లక్షలు అందిస్తారు. అంటే ప్రమాదంగా మరణిస్తే యాక్సిడెంటల్ కవరేజ్ 22,50,000, ప్రమాదంగా మరణిస్తే 22,50,000 అనేది ఇస్తారు. ఈ ప్లాన్లో వచ్చేసి 6వ సంవత్సరం నుంచి మీకు గ్యారంటీడ్ అడిషన్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. నేను గ్యారంటీడ్ అడిషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ముందే చెప్పాను. సో అలా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ఇయర్ వైజ్ మీకు సో ఇన్సూరెన్స్ ఎంత వస్తుందో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. గ్యారంటీడ్ అడిషన్ వచ్చేసి 6 to 20
50 రూపీస్ ఫర్ 1000, అలాగే 21 to 30 55 రూపీస్ ఫర్ 1000. సో ఇది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మీరు బోనస్లో. సో నేను ఎవ్రీ ఇయర్ వైజ్ నేను చెప్పలేకపోతున్నాను ఎందుకంటే లాంగ్ వీడియో అయిపోతుంది. సో మీ ఇన్సూరెన్స్ వచ్చేసి లాస్ట్ వరకు నార్మల్ కవరేజ్ 25,50,000. సో లాస్ట్ వరకు 25,50,000 వరకు ఇన్సూరెన్స్ పెరుగుతుంది ఈ ప్లాన్లో. అలాగే ఈ ప్లాన్లో మనీ బ్యాక్ ఇస్తారు. ఈ మనీ బ్యాక్ ఇచ్చినా మీకు 100% మీకు ఇన్సూరెన్స్ ఇస్తారు. ఎందుకంటే మనీ బ్యాక్ ఇచ్చిన అమౌంట్ డిడక్ట్ చేస్తారు. ఇదివరకు ఉన్న పాలసీస్లో అన్నిట్లో డిడక్ట్ చేసి ఇస్తారు, కానీ ఈ ప్లాన్లో డిడక్ట్ చేయరు. మీకు మనీ బ్యాక్ ఫుల్ అమౌంట్ అనేది, సో ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది టోటల్ అమౌంట్ అనేది వస్తుంది. డెత్ జరిగినప్పుడు ఫుల్ బీమా అమౌంట్ ప్లస్ ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు ఫుల్ గ్యారంటీడ్ ఎడిషన్ యాడ్ చేసి ఇస్తారు. అలాగే యాక్సిడెంటల్ కవరేజ్ ఏసీ 35,50,000. సో లాస్ట్ వరకు 35,50,000 వరకు ప్రమాదంగా మరణిస్తే సో ఇన్సూరెన్స్ అనేది పెరుగుతుంది. సో మంచి ప్లాన్. మీకు ముందే మెచ్యూరిటీ కానీ సో ఇన్సూరెన్స్ కానీ మీకు 100% ఇదే ఉంటుంది, మారదు. చాలా అంటే చాలా మంచి పాలసీ ఇది. సో లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు, సో షార్ట్ టర్మ్ తీసుకోవచ్చు, కానీ చాలా తక్కువ కాలం ప్రీమియం చెల్లిస్తాము ఈ ప్లాన్లో. సో పాలసీ గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ని కాల్ చేయండి. సో మీరు పాలసీ చేద్దాం అనుకుంటే చేయండి. చాలా అంటే చాలా మంచి సర్వీస్ అందిస్తాను. సో నా పాలసీ హోల్డర్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా లెవెల్ నుంచి ఉన్నారు. సో యూట్యూబ్ ద్వారా సపోర్ట్ చేస్తున్నారు చాలామంది. సో మీరు కూడా సపోర్ట్ చేయండి. వచ్చేసి నా పేరు వి జైపాల్, ఎల్ఐసి అడ్వైజర్ ఆర్ ఏజెంట్. నేను ఉండేది హైదరాబాద్. మొబైల్ నెంబర్ వచ్చేసి 9441821007. సో ఎల్ఐసి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయొచ్చు. అలాగే కొత్తగా పాలసీ తీసుకుందామన్నా 0 years నుంచి 65 సంవత్సరాల వరకు మీకు పాలసీస్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, థర్డ్ జెండర్ కావచ్చు, అలాగే ఎన్ఆర్ఐస్ కావచ్చు, మీకు అందరికీ పాలసీస్ అయితే ఎల్ఐసిలో అవైలబుల్లో ఉన్నాయి. సో నా ద్వారా తీసుకోవచ్చు మీరు. అలాగే బెస్ట్ చైల్డ్ పాలసీస్ కానీ, కన్యాదాన్ పాలసీస్ కానీ, ఎండోమెంట్ అండ్ సేవింగ్ పాలసీస్ కానీ, పెన్షన్ పాలసీస్ కానీ, రిటైర్మెంట్ పాలసీస్ కానీ, టర్మ్ పాలసీస్ కానీ, స్పెషల్లీ టర్మ్ పాలసీస్ కూడా నేను చేపిస్తాను. సో ఎంత రిస్క్ అయినా చేపిస్తాను. సో నా సర్వీస్ వచ్చేసి 100కి 100% ఉంటుంది. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.